కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, కల్లు గీత కార్మికులను కూడా చైతన్యపరచాలన్న ఉద్దేశంతో కూడా ఆ గీతనల చైతన్య యాత్ర అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి ఉంది. ప్రతి జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా వీరందరూ కూడా వెళ్ళి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ సంబంధించిన కల్లు గీత కార్మికుల సమస్యలు కూడా వారికి వివరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా వాళ్ళని ఏ విధంగా చైతన్యపరచాలని కూడా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చారు. మొత్తం కూడా కల్లు గీత కార్మికులు హామీలు ఇచ్చారు. హామీలు కూడా అమలు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన మంది వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా ఈ రోజు చైతన్య యాత్రతో కూడా మీరు బయలుదేరిన పరిస్థితి. సార్, దీని ఉద్దేశం ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర చేస్తూ ఉన్నాం. 2వ తారీఖున ప్రారంభమై మొత్తం అన్ని జిల్లాలు తిరుగుతూ ఆగస్టు 18వ తారీఖున హైదరాబాద్ నడివొడ్డునున్నటువంటి ట్యాంక్ బండ్ పైన ముగిస్తాం. ప్రధానంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గీతా కార్మికులకి పెన్షన్ అప్పుడు 2000 వస్తుంది, 4000కు పెంచుతామన్నారు. ఎక్స్రేషియో 5 నుంచి 10 లక్షలకు పెంచుతామన్నారు. ఆ ఇచ్చేటువంటి ఎక్స్రేషియో కూడా నెల రోజులలోపే ఇస్తామన్నారు. కానీ ఇవేవి కూడా ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అందుకని మేము యాత్ర సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, కొత్త డిమాండ్స్ ఏం చేయట్లేదు. మీరు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో పెన్షన్ 4000కు పెంచాలని, ఎక్స్రేషియో 10 లక్షలకు పెంచాలని, పెండింగ్ ఎక్స్రేషియోలు రాష్ట్రంలో ఇప్పటికి 30 నెలలు అవుతుంది, ఇంతవరకు ఇవ్వలేదు. 20 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ యాత్ర చేస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఇప్పుడు ప్రతి జిల్లా కూడా మీరు తిరుగుతుంది సార్. జిల్లాలో తిరుగుతున్నప్పుడు కూడా ముఖ్యంగా కూడా కల్లు గీత కార్మికులు వారి సమస్యలు కూడా ఎక్కువ మీ దృష్టికి ఏమేమి తీసుకొస్తున్నారు? ప్రధానంగా చెట్టు మీద నుంచి పడి ప్రమాదం జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది రోజుకి ఎక్కడో ఒక చోట చెట్టు మీద నుంచి పడుతున్నారు. వాళ్ళకి కాటమయ్య రక్షణ కవచం అని చెప్పి ఇవ్వాలని చెప్పి అడిగాము. రాష్ట్ర వ్యాప్తంగా 2,20,000 మంది ఉంటే కేవలం 30,000 మందికే ఇచ్చారు. అందరికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అట్లాగే కళ్ళు ఇప్పుడు అమ్ముడుపోయేటువంటి పరిస్థితి లేదు. నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు కనుక పెట్టినట్టయితే యువతి యువకులకు ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి అట్లాంటి అవకాశం కల్పించాలనేటువంటిది గీతా కార్మికులు మా దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రభుత్వ భూములు ఉన్న ఆ భూముల్లో కూడా ఏదైతే ఈత చెట్లు తాటి చెట్లు పెట్టాలని కూడా చాలా వరకు డిమాండ్ వస్తున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలోనో ఇది అమలు అవుతుందా సార్? ఎట్లా ప్రణాళిక? ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎక్కడ అమలు కావట్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో చెట్లు తీసేస్తున్నారు. రైతులు కూడా భూములకి రేటు రావడంతో చెట్లు తీసేస్తున్నారు. సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలనేటువంటిది 560 జీవో ఉంది. ఆ జీవో అమలు చేయాలనేటువంటిది కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నల్గొండ జిల్లాకు వచ్చిన పరిస్థితి, నల్గొండ జిల్లాకు సంబంధించిన కల్లు గీత కార్మికులు ఎవరైతే వాళ్ళకు ఏం సూచనలు ఇవ్వబోతున్నారు సార్? వాళ్ళని ఏ విధంగా చైతన్య చేయబోతున్నారు? నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి గీతా కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పెద్ద సంఖ్యలో ఈ జిల్లాలనే ఉన్నారు. చెట్టు మించి పడినటువంటి వాళ్ళు ఈ జిల్లాలనే ఉన్నారు. ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళు ఈ జిల్లాలనే ఉన్నారు. ఈ పెన్షన్ కానీ ఎక్స్రేషియో రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వట్లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ ఉద్యమంలో నల్గొండ జిల్లా ప్రతి కార్యక్రమంలో ముందుంటుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి గీతా కార్మికులు కూడా రాబోయే కాలంలో చేపట్టబోయేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున కదలాలని చెప్పి నల్గొండ గీతా కార్మికులకు విజ్ఞప్తి చేస్తాం. చెప్పండి సార్, ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి సార్? కల్లు గీత కార్మికులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలు వృత్తి ప్రమాదాలు నివారించే దాంట్లో బాగా ఇప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్ అని చెప్పారు. అవి ఇవ్వటం ఇవాళ 2 లక్షల మంది పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ వృత్తి చేస్తూ ఉన్నారు. ప్రమాదాలు నివారించే దాంట్లో కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్ వృత్తి చేసే వారందరికీ అందించే దాంట్లో ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా ఇచ్చిన వాళ్ళని కూడా 30,000 మందికి ఇప్పుడు పంపిణీ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళు సేఫ్టీ కిట్ను వాడాలని ప్రచారం చేసే దాంట్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. చైతన్య యాత్ర చేస్తున్న క్రమంలో కూడా కల్లు గీత కార్మికుల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది సార్? ఏ జిల్లాల నుంచి ఏ మండలాల నుంచి కూడా ఎక్కువ స్పందన వస్తుంది సార్? ఇప్పటికీ 4 జిల్లాలు తిరిగాము. చాలా బాగా స్పందన వస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కల్లు గీత కార్మికులు మా సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. ఇవాళ 70 సంవత్సరాల నుంచి కల్లు గీత కార్మిక సంఘం పోరాటాలు చేసి అనేక హక్కులు తీసుకురావడం జరిగింది. ఈ జిల్లాల్లో కూడా బాగా మా సమస్యలు పరిష్కరిస్తామని రాజకీయ పార్టీలకు అతీతంగా కల్లు గీత కార్మికులు ఈ యాత్రానికి సంఘీభావంగా మద్దతుగా బాగా తరలి వస్తూ ఉన్నారు. చివరిసారిగా నల్గొండ జిల్లా నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు? నల్లగొండ జిల్లాలో 2004లో కోటి వరాల పథకం ఇచ్చారు. దాంట్లో భూమి ఇచ్చారు కొన్ని సొసైటీలకి. ఇంతవరకు నిరుపయోగంగా ఉన్నాయి. కొంతమంది కబ్జాకు గురి అయినాయి. అవన్నీ కూడా వెలికి తీయాలి. కబ్జాలలో ఉన్న
మొత్తం సొసైటీలకి నీరు భూమి ఆడ బోరు మోటార్ సౌకర్యం కల్పించి చుట్టూ ఫినిషింగ్ వేసి పొట్టి వంగడాలు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వృత్తి చేసే వారందరికీ వృద్ధాప్య పెన్షన్ 50 సంవత్సరాలు దాటిన వారందరూ అర్హత కలిగి వేల సంఖ్యలో ఈ జిల్లాలో ఉన్నారు. వారందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, కల్లుగీత కార్మికులకు సంక్షేమాన్ని పెద్దపీట వేయాలని చెప్పి డిమాండ్ చేయబోతాం. మొత్తం కూడా మొత్తం దీనికి సంబంధించిన వాళ్ళు ఒకటే చెప్తున్న పరిస్థితి కనబడితే మేమేమైనా గొప్ప కోరికలు కోరట్లేదు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఎవరైతే కల్లుగీత కార్మికులను అర్హులైన వారందరూ కూడా పింఛన్లు ఇవ్వాలి. అదే విధంగా చైతన్య ఎవరైతే కల్లుగీత కార్మికులను వాళ్ళందరూ కూడా ఆ గౌడు సంబంధించిన వారిని కూడా చైతన్యపరచాలనే ఉద్దేశంతో కూడా ఈ చైతన్య యాత్ర కార్యక్రమాన్ని మేము ప్రారంభించామని చెప్తున్నారు. మొత్తం కూడా ప్రతి జిల్లాలు తిరుగుతున్నా కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని కూడా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మొత్తం కూడా ఎవరైతే కల్లుగీత కార్మికులు ఉన్నారో వాళ్ళ సమస్యను కూడా పరిష్కరించాలని కూడా వీరు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.